కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 35వ డివిజన్ పరిధిలో నూకాలమ్మ గుడి వీధిలో జనసేన పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కుడా చైర్మన్ తలాటం సత్య, డివిజన్ ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జనసేన పార్టీ జెండాను వారు ఆవిష్కరించారు. 35వ డివిజన్ ప్రజలకు జనసేన పార్టీని మరింత చేరువ చేసేందుకు ప్రజల సమస్యలపై నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు. వార్డు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు. జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 35వ డివిజన్ జనసేన నాయకులు మంగా నాగార్జున, కాసా మురళి, దంగేటి మణికంఠ, మున్సా శ్రీను, పెంట రవి, 35వ డివిజన్ స్థానికులు సాలిపేట విఘ్నేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు, పసుపులేటి వెంకటేశ్వరరావు, నాదెండ్ల నరసింహ, ప్రతాప్ శేఖర్ రాజు, శ్రీ నూకలమ్మ ఆలయ చైర్మన్ తలాటం నాని, చిన్న, శోభనాద్రి సత్రం చైర్మన్ అట్ల సత్యనారాయణ, సీనియర్ జనసేన నాయకులు వివి స్వామి, ఆకుల ప్రవీణ్, అడబాల రాజేంద్ర, కోటేశ్వరరావు, మాలతి, హైమావతి, రామిరెడ్డి నాగేష్, పార్టీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్, దొగ్గన బాబ్జీ, అరిగెల శివాజీ, శ్రీమన్నారాయణ, శిరీష, దేవి, సోని, అడబాల సౌజన్య పాల్గొన్నారు. ముందుగా ఇక్కడ విచ్చేసిన జన సైనికులకి, మా వార్డు ప్రజలకి మరియు మీడియా మిత్రులకి, మా తోట సుధీర్ గారికి, మా జనసేన పార్టీ కాకినాడ ప్రెసిడెంట్ అయిన తోట సుధీర్ గారికి, అలాగే కౌడా చైర్మన్ అయిన తలాటం సత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఎప్పటి నుంచో జనసేన పార్టీకి 35వ డివిజన్కి ఒక కార్యాలయం ఉండాలని చెప్పి కోరుకుండింది. ఈ రోజుకి ఆ కోరిక నెరవేరడం, ఈ పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని నేను అన్ని విధాలుగా నెరవేరుస్తానని చెప్పి మాటిస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, జనసేనని బలోపేతం చేయాలని. అందులోనే ఒక భాగం ఇది. కాబట్టి నేను పార్టీ ఆఫీస్ని పెట్టి ఈ వార్డుకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే తత్పరమే మనం దాన్ని స్పందించి దాని యొక్క పరిష్కారానికి నేను చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా తోట సుధీర్ గారు ఆదేశాలతో, మా తలాటం సత్య గారి ఆదేశాలతో ఈ కార్యాలయం పెట్టడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.